అవర్ వన్ బుక్, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో ఈరోజు మనం రోమా పత్రికని అధ్యయనం చేయబోతున్నాం. దానికి ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, 1 అవర్ 1 బుక్ అనే సిరీస్లో ఈరోజు రోమా పత్రికని మేము అధ్యయనం చేయబోతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నిలవబడ్డ మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసుని వాడుకొనండి. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీవే మా మంచి బోధకుడవు ప్రభా. మాకు అర్థమయ్యే రీతిలో మీ వాక్యాన్ని బోధించమని, దేవ వాక్యాన్ని విని అర్థం చేసుకోవడం మాత్రమే కాక మా జీవితానికి అన్వయించుకొని నీ సాక్షులుగా జీవించే కృప మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మంచిది. రోమా పత్రిక అనేటువంటి ఈ యొక్క చిన్న పత్రికని మనం ధ్యానం చేసుకుందాం. రచయిత పైనే రాస్తుంది అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు రచయిత గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఎవరి పౌలు? పౌలు అనేటువంటి ఆయన యేసుక్రీస్తుని నమ్ముకోకముందు సౌలుగా ఉండేవాడు. మనందరికీ తెలుసు ఎలా ఉండేవాడు. సౌలుగా ఉండేవాడు. ఈయన తార్సు అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. ఆయన ఊరి పేరు ఏం పేరు? తార్సు. అక్కడ ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన పేరు గమాలియేల్ అని. ఆయన కింద ఈయన ధర్మశాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా ఎరిగినవాడు, నేర్చుకున్నటువంటి వాడు. ఆ తర్వాత క్రైస్తవులను హింసించడం ప్రారంభించాడు. స్టెఫెనుని రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ స్టెఫెను వస్త్రముల దగ్గర కావలి ఉన్నాడు. ఆ చావుకు సౌలు సమ్మతించాడని బైబిల్లో రాయబడింది. అప్పటికే ఆయన అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు. చివరికి దమస్కులో కూడా కొంతమంది క్రైస్తవులు అయ్యారని తెలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళను కూడా హింసించాలి అన్న ఉద్దేశంతో ఆయన కొంతమంది వ్యక్తులను తీసుకొని బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ప్రభువు యొక్క ప్రత్యక్షత ఆయనకు కలిగింది. అప్పుడు ఆయన మారు మనసు పొంది ప్రభువు బిడ్డగా మారాడు. అననీయ అనేటువంటి ఒక పెద్ద ఆయన చేత బాప్తీసం తీసుకొని ప్రభువు బిడ్డగా మారాడు. అంటే హింసకుడు ఎలా అయ్యాడు? ఇప్పుడు దేవుని సేవకుడిగా మారిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన దమస్కులో కొంతకాలం సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ శిష్యులతో సహవాసం చేశాడు. ఆ టైంలో ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారు. దేవుడు అద్భుతంగా ఆయన్ని దేవుడు రక్షించాడు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత యెరూషలేం వచ్చాడు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్ని కలుసుకోవాలని వచ్చాడు. అయితే శిష్యులు ఎవరో దగ్గరకు రానిలా. ఆ టైంలో బర్నబా అనేటువంటి ఆయన సౌలుని చేరదీసి పౌలుని, ఈయన నిజంగా మారు మనసు పొందాడు, ఈయన దమస్కులో కూడా చక్కటి సువార్త చెప్తా ఉంటే నేను కూడా విన్నానని చెప్పి శిష్యులకు పరిచయం చేశాడు. ఆ రీతిగా పేతురుతో ఆయన
కొంత సహవాసం చేశాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు దేవాలయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనకి ప్రత్యక్షమై అన్నాడు, యూదుల మధ్య కాదు నిన్ను నేను వాడుకునేది, అన్యజనుల మధ్య వాడుకుంటాను అని చెప్పాడు. ఎవరి మధ్య? అన్యజనుల మధ్య. అన్యజనుల మధ్య వాడుకుంటానని దేవుడు చెప్పాడు. ఈ మాట ఎక్కడుందంటే అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 17 నుండి 21 వచనాలలో ఈ మాట రాయబడింది. అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 17 నుండి 21. ఇక ఆ తర్వాత బర్నబాతో కలిసి యెరూషలేము నుండి ఆయన అంతియొకయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక సంఘం ఏర్పడింది. ఈ సంఘాన్ని ఎవరు ప్రారంభించారంటే, స్టెఫెను హింసింపబడినప్పుడు చెదరిపోయిన విశ్వాసులు అంతియొకయ వరకు చెదరిపోయి అక్కడ వారు సువార్త ప్రకటించి సంఘాన్ని కట్టారు. ఈ విషయం యెరూషలేములో ఉన్న విశ్వాసులకు తెలిసింది. అక్కడున్న శిష్యులకు తెలిసి బర్నబాని పంపించారు. ఎక్కడికి? అంతియొకయ సంఘానికి కాపరిగా పంపించారు. అప్పుడు బర్నబా ఏం చేశాడంటే, మళ్ళా వెనక్కి వచ్చి పౌలు గారిని కూడా తీసుకొని వెళ్ళి ఇద్దరూ కలిసి కొంతకాలం అక్కడ పరిచర్య చేశారు. ఆ రీతిగా వారు పరిచర్య చేస్తున్న దినాల్లో దేవుడు వారిని మిషనరీ పరిచర్యకు పిలిచాడు. అది 13వ అధ్యాయం నుంచి మనం చూసాం పోయినసారి క్లాసులో. పౌలు బర్నబాలు మొదటి మిషనరీ సువార్త దండయాత్ర చేశారు. ఆ తర్వాత రెండవ సువార్త దండయాత్ర పౌలు శీలతో కలిసి సువార్త దండయాత్రకి వెళ్ళాడు. ఇక మూడవ సువార్త దండయాత్రకి వెళ్ళేటప్పుడు ఈ పత్రిక రాశాడనమాట. రాసుకోండి ఈ మాట. సందర్భము, పౌలు కొరింథీ పట్టణము నుండి మూడవ సువార్త దండయాత్రకు వెళ్ళుచున్న తరుణంలో ఈ రోమా పత్రికను వ్రాశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు అపోస్తల కార్యముల గ్రంథంలో. తర్వాత ఏం జరిగింది? మూడవ సువార్త దండయాత్ర తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. చేయని నేరం ఆయన మీద మోపారు. గుర్తుందా ఏం నేరం మోపారు? అన్యజనుడిని దేవాలయంలోనికి తీసుకొచ్చాడనే నేరం మీద ఆయన అరెస్ట్ చేశారు. ఆయన సన్హెద్రిన్ సభలో తీర్పుకు గురయ్యాడు. ఆ తర్వాత రాజుల దగ్గర, అధికారుల దగ్గర తీర్పు పొందాడు. చివరికి నేను రోమా వెళ్ళి కైసర్ దగ్గర చెప్పుకుంటానంటే ప్రయాణమై రోముకు వెళ్ళాడు. అక్కడ ఖైదీగా ఉండి ఒక అద్దెంట్లో కాపురం ఉండి సువార్తను ప్రకటించి అనేక సంఘాలు ఆయన ప్రారంభం చేశాడు. తర్వాత నీరో చక్రవర్తి కాలంలో శిరచ్ఛేదనం చేయబడి చనిపోయాడు. ఆయన తలకాయ నరికేశారు. ఎవరి కాలంలో? నీరో చక్రవర్తి. రోమ్ని నీరో పరిపాలిస్తున్న దినాల్లో పౌలు యొక్క తలను నరికివేయడం ద్వారా ఆయన్ని చంపివేశారు. ఆ రీతిగా ఆయన దేవుని కొరకు హతసాక్షిగా మారాడు. ఇది క్లుప్తంగా మరి పౌలు గారి యొక్క జీవిత చరిత్ర. తర్వాత వ్రాయబడిన కాలము. మరి ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది? ఈ పత్రిక ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకం 55 నుండి 58 సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రంథం వ్రాయబడింది. క్రీస్తు శకం 55 నుండి 58 మధ్యకాలంలో ఈ పుస్తకం రాయబడింది. ఎక్కడ రాయబడింది? కొరింథీ పట్టణంలో. ఈయన కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు ఈ గ్రంథం వ్రాయబడింది. తర్వాత ఈ పత్రికని ఫీబే ద్వారా పౌలు కొరింథీ నుండి రోమాకు పంపించాడు. ఎవరి ద్వారా? ఫీబే గురించి ఎక్కడ రాయబడి ఉంటుంది? రోమాపత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి. రోమా 16:1 ఫీబే గురించి రాయబడింది. కేంక్రయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని
ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ ఫీబే ద్వారా ఈ ఉత్తరాన్ని కొరింథీ నుండి రోముకు పంపించాడని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ ఉత్తరాన్ని పంపించింది ఎవరి ద్వారా? ఫీబే ద్వారా. తర్వాత రోమా సంఘాన్ని గురించి ఆలోచన చేద్దాం. రోమా సంఘం. రోమ్లో ఈ సంఘాన్ని ఎవరు ప్రారంభించారు? మీరేమనుకుంటున్నారు? ఎవరు ప్రారంభించుంటారు రోమ్లో ఈ సంఘాన్ని? రోమ్లో ఈ సంఘాన్ని పౌలు ప్రారంభించలేదు, అపోస్తలులు ప్రారంభించలేదు. మరి ఎలా ఏర్పడింది రోమ్లో సంఘం అంటే, పెంతెకోస్తు దినాన, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం రాసుకోండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, పెంతెకోస్తు దినాన మారు మనసు పొందిన 3,000 మందిలో, మారు మనసు పొందిన 3,000 మందిలో కొందరు రోమ్ నుండి వచ్చారు, కొందరు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు ఉన్నారు. చూడండి, ఆ మాట చూద్దాం మనం. అపోస్తల కార్యముల గ్రంథం ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం. అక్కడ చాలామంది రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారని బైబిల్లో రాయబడింది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు వచ్చారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు. కనబడిందా మీకు ఆ మాట? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం ఎన్నో వచనం? 10వ వచనం. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, వీళ్ళేంటి మన భాషలో మాట్లాడుతున్నారు అనుకున్నారు. పేతురు యొక్క ప్రసంగం విని వీళ్ళు మారు మనసు పొందారు. అక్కడి నుంచి వాళ్ళు మరలా తమ ప్రాంతానికి వెళ్ళిపోయారు, రోమ్కు వెళ్ళిపోయారు. వాళ్ళు పండగకు వచ్చారు. ఏ పండగకి? పస్కా పండగకు వచ్చారు. ఆ పండగ అయిన తర్వాత పెంతెకోస్తు పండగ వరకు అక్కడే ఉన్నారు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళలో రోమ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ ప్రభువుని నమ్ముకొని వీళ్ళందరూ మళ్ళీ తిరిగి రోమాకి వెళ్ళి, రాసుకోండి, తర్వాత వీరు రోమాకు వెళ్ళి సంఘాన్ని ప్రారంభించి ఉండవచ్చు. వాళ్ళే ఒక సమూహంగా కూడుకొని ఆరాధన చేస్తూ ఉండవచ్చు. అంతేగాని అక్కడికి వచ్చి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. వీళ్ళే అక్కడికి వెళ్ళి దేవుని సువార్త విని మళ్ళీ తమ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక సంఘముగా ఏర్పడ్డారు. ఆ రీతిగా అక్కడ సంఘం ఏర్పడింది. నెక్స్ట్ పాయింట్. రోమా సంఘములో అన్యజనుల నుండి రక్షింపబడిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఏ సంఘములో? రోమా సంఘములో. రోమా సంఘములో అన్యజనుల్లో నుంచి రక్షింపబడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రారంభంలో యూదా మతం నుంచి రక్షింపబడిన వారు ఉన్న ఆ సంఘం డెవలప్ అయ్యి వాళ్ళు సువార్త ప్రకటించడం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి రోమ్ నగరంలో ఉన్నటువంటి అన్యజనులు అందరూ కూడా చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. తద్వారా రోమా సంఘం విస్తరించింది. ఆ సంఘంలో పర్సంటేజ్ మనం చూస్తే యూదుల యొక్క పర్సంటేజ్ కంటే అన్యజనుల పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నది. ఏ సంఘంలో? రోమా సంఘంలో. నెక్స్ట్, ఈ సంఘములో పౌలుకు వ్యక్తిగతంగా పరిచయమైన వారు ఉన్నారు. ఈ సంఘంలో పౌలు గారికి వ్యక్తిగతంగా ఎవరంట పరిచయమైన వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎగ్జాంపుల్, అకులా ప్రిస్కిల్లా. ఈ ఉత్తరం రాసేసరికి అకులా ప్రిస్కిల్లా రోమ్లో ఉన్నారన్నమాట. అందుకనే వాళ్ళకు కూడా వందనాలు చెప్తూ ఉంటాడు. చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం రెఫరెన్స్ రాసుకోండి. రోమా 16:3. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకి అకులాకి కూడా వందనాలు చెప్పండి అంటున్నాడు. అంటే వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు?
ఈ ఉత్తరం రాసే సమయానికి వాళ్ళు ఎక్కడున్నారు? రోమ్లో ఉన్నారు. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వరకు తిరుగుతాం. యాక్చువల్గా వాళ్ళు మొదట రోమ్లో ఉండేవాళ్ళు. క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞ వలన కొరింథీకి వచ్చారు. కొరింథీ నుండి వాళ్ళు ఎఫెస్సీకి వెళ్ళారు. ఎఫెస్సీ నుంచి మళ్ళీ రోమ్కి వెళ్ళారు ఈ ఉత్తరం రాసే టైంకి. ఆ విధంగా కొంతమంది సంఘంలో పరిచయమైన వారు కూడా ఉన్నారు. ఆ తర్వాత రోమ్కి నెక్స్ట్ పాయింట్. ఖైదీగా పౌలు గారు రోమాకు వస్తున్న సందర్భంలో, ఖైదీగా పౌలు గారు రోమాకు వస్తున్న సందర్భంలో అప్పుడు ఓడలో ప్రయాణమై వెళ్ళాడుగా. పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు పౌలు గారు? రోమ్కి వెళ్తున్నాడు. ఖైదీగా పౌలు రోముకి వస్తున్నప్పుడు రోమా సంఘం అతనికి ఘన స్వాగతం పలికింది. పౌలు ఓడ దిగుతూ ఉంటే రోమా సంఘ సభ్యులందరూ వెళ్ళి ఆయనకి వెల్కమ్ చెప్పారు. అందరు ఆశ్చర్యపోయి ఉంటారు, పోలీసులు, ఎస్ఐలు వాళ్ళంతా. అరే, ఒక ఖైదీకి వెల్కమ్ చెప్తున్నారు ఏంటని. వాళ్ళతో పాటు పోలీసులు కూడా వచ్చారు. ఎక్కడికి? రోమ్కి. కానీ రోమాలో ఉన్నటువంటి సంఘం అంతా ఆయనకి స్వాగతం పలికింది. ఎక్కడుంది ఈ మాట? అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. నేను చదువుతున్నా చూడండి. 28లో 15. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకు, త్రిసత్రముల వరకు మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. మాకు వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. పౌలు ఏం చేశాడప్పుడు? పౌలు వారిని చూసి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరన్నా రిసీవ్ చేయడానికి వస్తే మనకెంత ధైర్యం. ఎన్నడూ వెళ్ళని ప్లేస్కి మనం వెళ్ళామనుకోండి, మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కో లేకపోతే రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కి ఎవరైనా వచ్చారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? చాలా ధైర్యంగా ఉంటుంది. పౌలు కూడా అదే ఫీల్ అయ్యాడనమాట. దేవుని బిడ్డలు ఆయనకి వెల్కమ్ చెప్పడానికి వస్తే ఆయన చాలా సంతోషించాడు. నెక్స్ట్, రోమా సంఘం భయంకరమైన హింసలను అనుభవించిన సంఘం. రోమా సంఘం భయంకరమైన హింసలను అనుభవించిన సంఘం. ప్రాముఖ్యంగా ఎవరి కాలంలో అంటే నీరో చక్రవర్తి కాలంలో. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు క్రూరమైనటువంటి హింసలకు గురయ్యారు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా వినండి, లేకపోతే రాసుకోండి. ఈ ఎగ్జాంపుల్ రాసుకుంటే కూడా బాగుంటుంది. నోట్ చేసుకోండి. ఈ పత్రిక రాసిన 7 సంవత్సరాల తరువాత, ఎగ్జాంపుల్ అని రాసుకోండి, ఉదాహరణ. ఈ పత్రిక రాసిన 7 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 7 years, నీరో చక్రవర్తి రోమ్ నగరాన్ని తగలబెట్టాడు. రాజే నగరాన్ని తగలబెట్టాడు. ఎంత క్రూరుడో చూడండి. నీరో చక్రవర్తి ఏ నగరాన్ని తగలబెట్టాడు? రోమ్ నగరాన్ని తగలబెట్టాడు. తగలబెట్టి రోమ్ నగరం అంతా తగలబడుతుంటే ఇంట్లో కూర్చొని ఫిడేల్ వాయించుకుంటా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడంట. వీడినే శాడిస్ట్ అంటారు. శాడిస్ట్ అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి హింసింపబడుతూ బాధింపబడుతూ ఉంటే నవ్వుకొని ఆనందించేవాడే శాడిస్ట్. రోమ్ నగరం అంతా తగలబడతా ఉంటే ఆయన ఇంట్లో కూర్చొని ఫిడోల్ వాయించుకుంటూ పాట పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. అందరూ వచ్చి, ప్రజలందరూ నీరో డౌన్ డౌన్, నీరో డౌన్ డౌన్ అని అరుతుంటే వాడు బయటకు వచ్చాడు. గబగబా భయపడుతూ బయటకు వచ్చి ఒక పెద్ద అబద్ధం చెప్పాడు. అదేంటో తెలుసా? రోమ్ నగరాన్ని తగలబెట్టింది క్రైస్తవులు అని అబద్ధం చెప్పాడు అన్నమాట. రాసుకోండి. నీరో చక్రవర్తి తగలబెట్టి ఆ నేరాన్ని క్రైస్తవులపై మోపాడు. అప్పుడు జనాలకు కోపం రాదా? ఎవరి మీద? క్రైస్తవుల మీద. అప్పటికే కోపం ఉంది, వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారని. ఇప్పుడు ఇంకా కోపం ఎక్కువయ్యి ఆ మంటలో, కాలుతున్న మంటల్లో క్రైస్తవులను ఇసిరేశారంట. అట్లా చాలామంది సజీవ దహనం అయిపోయారు. ఈ మాట కూడా రాసుకోండి. ప్రజలు కోపంతో రోమ్లో ఉన్న
విశ్వాసులను, రోములో ఉన్న విశ్వాసులను మంటల్లో విసిరివేశారు. మంటల్లో విసిరివేయగా క్రైస్తవులు సజీవ దహనం అయిపోయారు. అన్యాయంగా క్రైస్తవుల మీద నేరం మోపాడు. చాలా క్రూరమైనటువంటి చక్రవర్తి నీరో చక్రవర్తి. ఆ సమయంలో అలా చంపుతూ ఉంటే క్రైస్తవులు పారిపోతారు కదా. చాలామంది క్రైస్తవులు పారిపోయారు. క్రైస్తవులు ప్రపంచమంతా చెదరిపోయి సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం. ఈ హింసల ద్వారా సంఘమేమీ అణిగిపోలా. ఏమైంది? సంఘం ఇంకా విస్తరించింది. అదే బాపట్ల జక్కయ్య గారు రాసిన పాట. ఆది సంఘమును అర్పుటకు ఎంచి ఆ దుష్ట నీరు అధిపతి చెలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారు పూసి అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంఘం హెచ్చే, సంఘం మాత్రం హెచ్చే, అధిపతి అప్పుడే నశించే. వాడు చచ్చాడు కానీ సంఘం చావల. సంఘం ఇంకా విస్తరించింది. క్రైస్తవుండ కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఆ పాటలో నీరో చక్రవర్తి చేసిన క్రూరమైన హింసలని అద్భుతంగా ఒక వచనంలో రాశాడు కవి. ఈ మాట రాసుకున్నారా? చివరిలో క్రైస్తవులు ప్రపంచమంతా చెదరిపోయి ఏం చేశారు? సువార్త ప్రకటించారు. ఇది రోమా సంఘం గురించి. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? పౌలు గురించి, రచయిత గురించి చూసాం. ఎప్పుడు రాయబడిందో మనం చూసాం. మూడోది రోమా సంఘం గురించి మనం చూసాం. ఇప్పుడు ఎందుకు రాశాడు? పర్పస్ ఆఫ్ రైటింగ్. మరి పౌలు గారు రోమాకి ఎందుకు ఉత్తరం రాశాడు? వాట్ ఈజ్ ద పర్పస్? అది ఏం చెప్పాలనుకొని వాళ్ళకి రాశాడు? మొదటి పర్పస్, వారిని విశ్వాసములో స్థిరపరచడానికి. వారిని విశ్వాసములో ఏం చేయడానికి? స్థిరపరచడానికి, బలపరచడానికి. రోమా 1:11 చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అదిగో మీరు ఏం చేయబడాలని? స్థిరపడవలెనని. మీరు స్థిరపడవలెనని అనగా మీకు నాకు కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలెనని మిగులు అపేక్షించుచున్నాను. ఈ పత్రిక రాయడం లాంటి ఉద్దేశం ఏంటంటే, రోమా విశ్వాసులు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు శ్రమలలో ఏం చేయాలని? స్థిరంగా ఉండాలని. ఆ మాట రాసుకోండి, శ్రమలలో స్థిరంగా ఉండాలని. 8వ అధ్యాయంలో శ్రమల గురించి రాస్తాడు. రోమా 8వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఆ శ్రమల్లో వాళ్ళని ఎంతగానో ధైర్యపరుస్తాడు. 8:35, రోమా 8:35 చదవనా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపున. పౌలు గారికి నీరో చక్రవర్తి హింసలు తెలిసినప్పుడు ఈ మాటలు రాశాడనమాట. ఇవన్నీ ఏవి కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. శ్రమలలో వాళ్ళని బలపరచడానికి ఈ పుస్తకాన్ని రాశాడు. శ్రమలలో స్థిరపరచడానికి రాశాడు. నెక్స్ట్, నెంబర్ 2, దుర్బోధల ప్రభావము నుండి తప్పించడానికి. ఆది సంఘం ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటంటే దుర్బోధలు, అబద్ధ బోధలు. దుర్బోధల ప్రభావము నుండి సంఘాన్ని కాపాడటానికి, దుర్బోధల ప్రభావం నుండి తప్పించడానికి, కాపాడటానికి ఈ పత్రికని వ్రాశాడు. కొంతమంది ఏం చెప్తున్నారంటే దుర్బోధలు
దేవుడు కృపామయుడు కాబట్టి మనం ఎన్ని పాపాలైనా చేయవచ్చు అని చెప్తున్నారు. ఎన్ని పాపాలైనా చేయొచ్చు. ఎందుకని? దేవుడు ఎవరు చెప్పండి? కృపామయుడు కాబట్టి తప్పు చేయొచ్చు అని కొంతమంది బోధలు చేస్తున్నారు, అబద్ధ బోధకులు. ఆ అబద్ధ బోధల్ని ఖండించడానికి పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాశాడు. ఆ మాట ఎక్కడుందంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా, అట్లనరాదు. చాలు, ఈ రిఫరెన్స్ రాసుకోండి మీరు. రోమా 6:1. అబద్ధ బోధకులు అంటున్నారు కృప విస్తరిస్తుంది కాబట్టి పాపాలు ఎన్నైనా చేయవచ్చు. మనం ఎంత పాపం చేస్తే అంత కృప విస్తరిస్తుందని బోధిస్తున్నారు. దాన్ని ఖండిస్తున్నాడు. కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా, నో నో నో, అట్లన రాదు. అద్భుతమైనటువంటి అధ్యాయం అది. నెక్స్ట్ 3వది, క్రైస్తవ సిద్ధాంతాలను బోధించడానికి, టు టీచ్ క్రిస్టియన్ డాక్ట్రిన్, క్రైస్తవ సిద్ధాంతాలని బోధించడానికి ఈ పత్రిక రాశాడు. నిజానికి రోమా పత్రికలో ఉన్న బైబిల్ సిద్ధాంతాలు బైబిల్లో ఎక్కడా లేవండి. అద్భుతమైన సిద్ధాంతాలు ఉన్నాయి రోమా పత్రికలో. ఎస్పెషల్లీ మొదటి 11 అధ్యాయాల్లో డాక్ట్రిన్స్ అన్నీ ఉంటాయన్నమాట, సిద్ధాంతాలన్నీ కూడా. రాబోయే దినాల్లో 1 hour 1 book సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు బైబిల్ సిద్ధాంతాలు బోధించాలని ఆలోచిస్తూ ఉన్నా. ప్రార్థన చేయండి. ఏం సిద్ధాంతాలు? బైబిల్ సిద్ధాంతాలు. ఇవి బైబిల్ కళాశాలలో నేర్పిస్తారన్నమాట. అలాంటివి మీకు నేర్పించాలని ప్రార్థన చేస్తూ ఉన్నా, ఆశిస్తూ ఉన్నా. ఆ సిద్ధాంతాల్లో ఎక్కువ సిద్ధాంతాలు రోమాపత్రికలో ఉన్నాయి. రోమాపత్రికలు రెఫరెన్స్ ఏంటంటే 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు, 1 to 11 chapters. నెక్స్ట్ క్రైస్తవ జీవితం సంఘములో, సమాజంలో ఎలా ఉండాలో తెలియజేయడానికి, క్రైస్తవ జీవితం అటు సంఘములో ఇంకొకటి సమాజంలో మనం ఎలా జీవించాలో తెలియజేయడానికి ఈ పత్రికని వ్రాసాడు. సంఘములో, సమాజంలో ఎలా జీవించాలో తెలియజేయడానికి ఈ పత్రికని వ్రాసాడు. నెక్స్ట్ ఇక మూలవచనం, మరి కీ వర్స్ ఏంటో మనం చూద్దాం. ఒకటి 17. చదవండి ఎవరైనా 1:17. చాలు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఇది ద కీ వర్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రోమన్స్. రోమాపత్రిక యొక్క మూలవచనం ఏంటంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని మార్టిన్ లూథర్ అనేటువంటి దైవజనుడు గొప్ప సంస్కరణను తీసుకొని వచ్చాడు ఈ ఒక్క వచనం ద్వారా. ఏం వచనం అది? నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఆ దినాల్లో కేథలిక్ పోపులు పాపం పోవాలి అంటే పాప పరిహార పత్రాలు అమ్ముతున్నారు వాళ్ళు. ఈయన ఒకరోజు రోమాపత్రిక, అప్పటికే ఆయన ప్రొఫెసర్ అన్నమాట మార్టిన్ లూథర్ గారు, తన టేబుల్ మీద కూర్చొని రోమాపత్రిక ప్రిపేర్ అవుతున్నాడు. రేపు పిల్లలకి క్లాస్ చెప్పాలి. 1వ అధ్యాయం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మాట చదవగానే టేబుల్ మీద నుంచి ఒక్కసారి ఉదుటలు లేచాడు అనమాట. అరే ఇదేంటి, బైబిల్ ఎలా ఉంది? నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసమూలంగా. మరి వీళ్ళేం బోధిస్తున్నారు పోపులు? మీ పాపం పోవాలి అంటే మా దగ్గర పత్రాలు కొనుక్కోవాలి. దొంగతనం చేసావా, ఇదిగో 1000 రూపాయలు. వ్యభిచారం చేసావా, ₹1,00,000 ఈ పత్రం కొనుక్కోండి, మీ పాపం పోయిద్దని చెప్తున్నారు. ఇది బైబిల్లో లేదు కదా. ఒక విశ్వాసి ఎలా జీవించాలి? నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడు.
కేవలం దేవుని యందు విశ్వాసం ద్వారా రక్షణ వచ్చింది, కానీ పాప పరిహార పత్రాలు కొనుక్కోవడం ద్వారా రక్షణ రాదని వెంటనే పొద్దున్నే క్లాస్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ అందరికీ చెప్పాడు. మన పోపులు చేస్తుంది తప్పు, ఇదిగో బైబిల్ ఇలా చెప్తుందని గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. దాన్నే ప్రొటెస్టెంట్ ఉద్యమం అంటారు. ఏమంటారు? ప్రొటెస్టెంట్ ఉద్యమం. ప్రొటెస్ట్ అంటే వ్యతిరేకించుట, ప్రొటెస్ట్ అంటే వ్యతిరేకించుట. అక్కడ స్టార్ట్ అయిందన్నమాట ఉద్యమం. ఆ రీతిగా లూథరన్ సంఘాలు ప్రారంభించబడ్డాయి. తద్వారా బైబిల్ అనేది వెంటనే ఆయన జర్మనీ భాషలోకి తర్జుమా చేసి సామాన్య ప్రజలు మాట్లాడే భాషలోకి బైబిల్ని తర్జుమా చేశాడు. అంతకుముందు బైబిల్ కేవలం పోప్ మా దగ్గర మాత్రమే ఉండేది, ఇంకెవరి దగ్గర ఉండేది కాదు. ఈయన ప్రొఫెసర్ కాబట్టి ఈయన దగ్గర ఉందన్నమాట. బైబిల్లో ఉన్న సత్యాన్ని బయటకు తీసి ప్రపంచానికి చాటినటువంటి మరి గొప్ప వ్యక్తిగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. కాబట్టి ఈ పుస్తకం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గ్రంథం అన్నమాట. ఇది ఏ గ్రంథం? అది రోమాపత్రిక. ఇప్పటిదాకా మనం ఏం చూసామో ఒకసారి చూద్దాం. రచయిత ఎవరో చూసాం, వ్రాయబడిన కాలం, రోమా సంఘం ఎలా ప్రారంభమైంది, అది ఎదుర్కొన్న హింసలు ఏంటో చూసాం. ఈ పత్రిక ఎందుకు రాశాడో 4 కారణాలు చూసాం. పత్రిక యొక్క మూల వచనం ఏంటో, అది ఎంత ప్రభావితం చేసిందో క్రైస్తవ్యాన్ని చూసాం. ఇప్పుడు ఇక గ్రంథ విభజన. ఈ పుస్తకాన్ని మనం ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అనేది మనం చూద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, గ్రంథ విభజన. రోమాపత్రికని 2 భాగాలుగా విభజించవచ్చు. 1 క్రైస్తవ సిద్ధాంతాలు, 1 నుండి 11 అధ్యాయాలు. 2 క్రైస్తవ జీవిత విధానం లేకపోతే నడవడిక, 12 నుండి 16 అధ్యాయాలు. రోమాపత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు. 16 అధ్యాయాలు 2 భాగాలుగా విభజించాం. 1 క్రైస్తవ సిద్ధాంతాలు, 2వది క్రైస్తవ జీవిత విధానం. సిద్ధాంతం ముఖ్యమా, జీవిత విధానం ముఖ్యమా? సిద్ధాంతం ముఖ్యం. నీ సిద్ధాంతం సరిగ్గా ఉంటే నీ జీవితం కూడా సరిగ్గా ఉంటుంది. ఉదాహరణకి, పిల్లి ఎదురొస్తే ప్రమాదం జరిగిద్ది అనే సిద్ధాంతం నువ్వు నమ్మావనుకో, నీ జీవిత విధానం ఎలా ఉంటుంది? పిల్లి ఎదురవగానే ప్రయాణం ఆపేస్తావు. కాబట్టి మనం ఏం నమ్ముతున్నామో మనం నమ్మే సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు సరైన సిద్ధాంతాలు కనుక నమ్మితే నీ జీవితం కూడా సరిగ్గా ఉంటుంది. నీ సిద్ధాంతం సరైన సిద్ధాంతం కాకపోతే నీ బ్రతుకు కూడా సరిగ్గా ఉండదు. దుర్బోధల సిద్ధాంతం ఏంటి? దేవుడు కృపగలవాడు కాబట్టి మనం ఏ పాపమైనా చేయవచ్చు, అది వాడి సిద్ధాంతం. అది నమ్మితే మన జీవితం ఎలా ఉంటుంది? మన ఇష్టానుసారంగా జీవిస్తాం. అందుకే పౌలు గారు ఈ 16 అధ్యాయాల్లో మొదటి 11 అధ్యాయాలు కూడా క్రైస్తవ సిద్ధాంతానికి పెద్ద పీట వేశాడు. ఆయన రాసిన ప్రతి పత్రిక, మీరు ఏ పత్రిక అయినా తీసుకోండి, ఎఫ్ఎస్సి పత్రికలో సగం చాప్టర్స్ ఏమో సిద్ధాంతం, సగం చాప్టర్స్ ఏమో క్రైస్తవ నడవడిక. గలతీ పత్రిక తీసుకోండి, సగం అంతా సిద్ధాంతమే, సగం నడవడిక. ఆయన గొప్ప థియోలాజియన్, గొప్ప వేదాంత బైబిల్ పండితుడు పౌలు గారు. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు. అందుకే దేవుని బిడ్డలమైన మనం సిద్ధాంతాలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? చెప్పండి, గట్టిగా చెప్పండి. సిద్ధాంతాలు నేర్చుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారా నువ్వు నమ్మావనుకో,
ఇక నువ్వు సమాధుల దగ్గరికి వెళ్ళాలంటే భయపడతావు నువ్వు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు కారు. దయ్యాలు ఎవరంటే పడిపోయిన దేవదూతలు. ఈ సత్యం నీకు తెలియలేదనుకో, ఇక నువ్వు సమాధుల తోటకి వెళ్ళాలంటే భయపడిపోతావు అన్నమాట. అర్థమైందా మీకు? కాబట్టి సిద్ధాంతం నేర్చుకోవాలి. వాట్ ద బైబిల్ సేస్. సిద్ధాంతం అంటే ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు ఈ విషయం గురించి, బైబిల్ ఏం చెప్తుంది, అది మనం తెలుసుకోవాలి. అందుకే మన సిద్ధాంతం సరైనదైతే మన నడవడికి కూడా సరిగ్గా ఉంటుంది. అందుకే 1 hour 1 book అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రైస్తవ సిద్ధాంతాలు నేర్చుకోవాలి మనం. అవి నేర్చుకుంటే చాలా మూఢ విశ్వాసాల నుంచి మనం బయటపడతాం. అది లేకపోతే మన బతుకంతా భయంగా సాగిపోద్ది అన్నమాట. రైట్, మొట్టమొదటి సిద్ధాంతాల గురించి చూద్దాం. మొదటి సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాపము అనే సిద్ధాంతం. సిద్ధాంతం పేరేంటి? పాపము. డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాపము అనేటువంటి సిద్ధాంతం. 1 నుండి 3 అధ్యాయాలు, 1 to 3. డాక్ట్రిన్ ఆఫ్ సిన్ 1 to 3. ఒకటో అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 20 వరకు అట్లా రాసుకోండి. చాప్టర్ మొత్తం కాదు, 1వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 20 వరకు. రెండవ సిద్ధాంతం జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. ఇది సిద్ధాంతం. చెప్పండి, సిద్ధాంతం పేరేంటి? విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట, జస్టిఫికేషన్ బై ఫెయిత్. 3:21 నుంచి 5:21 వరకు. మూడవ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. అనే సిద్ధాంతం. డాక్ట్రిన్ ఆఫ్ శాంక్టిఫికేషన్ 6వ అధ్యాయం మొత్తం, 6వ అధ్యాయం. నాలుగు 7వ అధ్యాయం అంతా ఫ్రీడమ్ ఫ్రమ్ ద లా, ధర్మశాస్త్రము నుండి విడుదల. 7వ అధ్యాయం ధర్మశాస్త్రము నుండి విడుదల. 8వ అధ్యాయం డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సిద్ధాంతం. పరిశుద్ధాత్మ పరిచర్య. విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య, డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్. 8వ అధ్యాయం. 6వది. ఇక 9, 10, 11 అధ్యాయాలు ఇశ్రాయేలు జాతి గురించి. 9 to 11 అధ్యాయాలు. దీనిలో ABC, ఏ ఇశ్రాయేలు గత స్థితి, 9వ అధ్యాయం.
ఇశ్రాయేలు ప్రస్తుత స్థితి. పదో అధ్యాయం. ఇశ్రాయేలు భవిష్యత్. 11వ అధ్యాయం. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇశ్రాయేలు గత స్థితి ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు జాతిని ఎన్నుకున్నాడు. గ్రేట్ ప్రివిలేజ్, గొప్ప ఆధిక్యత దేవుడు ఏ జాతికి ఇచ్చాడు? ఇశ్రాయేలు జాతికి. మరి ఇశ్రాయేలు జాతి ప్రస్తుతం యేసును మెస్సయ్యగా అంగీకరించారా, తిరస్కరించారా? తిరస్కరించారు. ప్రస్తుతం దే రిజెక్టెడ్ క్రైస్ట్ యాజ్ మెస్సయ్య. మూడవది, ఇలాగే ఉండరు. భవిష్యత్తులో రాబోయే దినాల్లో వాళ్ళు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒకరోజు అంగీకరిస్తారు అనే సత్యాన్ని పౌలు గారు ఈ 9 నుండి 11 అధ్యాయాల్లో సెలవిచ్చాడు. ఒకసారి చూద్దాం ఈ డాక్ట్రిన్స్ అన్ని. చెప్పండి. ఫస్ట్ డాక్ట్రిన్ ఏంటి? పాపము అనే సిద్ధాంతం. రెండవది జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం. మూడవది పరిశుద్ధపరచబడుట. నాలుగవది ధర్మశాస్త్రం నుండి మనం విడుదల పొందాం. ఐదవది పరిశుద్ధాత్మ డాక్ట్రిన్, పరిశుద్ధాత్మ పరిచర్య మన జీవితంలో ఏంటి. ఆరవది ఇశ్రాయేలు జాతి గురించి. ఇశ్రాయేలు జాతి గతంలో దేవుని చేత ఎన్నుకొనబడింది, ప్రస్తుతం దేవుణ్ణి తిరస్కరించింది. దేవుణ్ణి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మెస్సయ్యగా తిరస్కరించింది. అయితే ఇదే స్థితిలో ఉంచడు దేవుడు. ఒకరోజు ఇశ్రాయేలుకి వెలిగింపిస్తాడు, వాళ్ళ మనోనేత్రాలు తెరిపిస్తాడు. యేసే మెస్సయ్య అని భవిష్యత్తులో వారు గుర్తిస్తారు అనే సత్యాన్ని పౌలు గారు ఈ యొక్క 11వ అధ్యాయంలో తెలియజేశాడు. ఇప్పుడు 12:1 చూడండి ఎలా మొదలైందో. 12:1 కాబట్టి అని మొదలైందనమాట. అర్థమైందా? ఈ సిద్ధాంతాల కంటిన్యూషనే ఇది. పాపం అనే సిద్ధాంతం ఏం చెప్పుద్దంటే, మొట్టమొదట అన్ని జనులందరూ పాపులే అంటాడు 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో యూదులు కూడా పాపులే అంటాడు. ఇక 3వ అధ్యాయంకి వచ్చి అంటాడు, అన్ని జనులని యూదులని భేదం లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపులే, పాపము వలన వచ్చు జీతము మరణమే గదా ఓ సోదరా, తుదకు నరకమే గదా ఓ సోదరి. అది ఆ మాట చెప్తాడు. ఏ భేదం లేదు, అందరూ పాపులే. అయితే పాపులందరినీ దేవుడు ఏం చేయగలడు? నీతిమంతులుగా తీర్చగలడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక పాపి, వాడు అన్యజనుడైనా యూదుడైనా ఎలా తీర్చబడతారు? నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడటం అనేది ఒకేసారి జరుగుతుంది. మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో, ఎప్పుడైతే రక్షణ పొందామో, బాప్టిజం తీసుకున్నామో, అప్పుడు దేవుడు మనల్ని పాపులుగా చూడట్లా. ఎలా చూస్తాడు? నీతిమంతులుగా చూస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగడం ద్వారా మనం ఏం చేయబడ్డాం? ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. కేవలం నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా మన స్థితి ఎలా మారిపోయిందో? ఒకప్పుడు పాపి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, తర్వాత ఏం చేయబడ్డాడు? పరిశుద్ధపరచబడ్డాడు. అందుకే కొరింథీకి ఉత్తరం రాస్తూ అంటాడు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన. అంతేనా? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన. నీతిమంతులుగా తీర్చబడటం ఒక్కసారి జరుగుతుంది, పరిశుద్ధపరచబడటం ప్రతిరోజు జరుగుతుందన్నమాట. ప్రతిరోజు మనం పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు కాబట్టి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు పాపులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అన్నమాట. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలి? అది లింక్, కంటిన్యూషన్. మన జీవితం ఎలా ఉండాలి? క్రైస్తవ ప్రవర్తన ఎలా ఉండాలి? హౌ వీ కెన్ లివ్, ఎలా జీవించాలి అపవిత్రమైన లోకంలో? సంఘములో ఎలా జీవించాలి? సమాజంలో ఎలా జీవించాలి?
దేవునితో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ పోసగుచ్చినట్లుగా పౌలు గారు చాలా చక్కగా బోధించారు. క్రైస్తవ ప్రవర్తన, క్రిస్టియన్ బిహేవియర్. ఈ రెండవ దాన్ని కూడా కొన్ని భాగాలుగా మనం విభజించి ధ్యానం చేసుకుందాం. నంబర్ 1, దేవునితో విశ్వాసి సంబంధం. 12వ అధ్యాయం, దేవునితో విశ్వాసి యొక్క సంబంధం, రిలేషన్షిప్. దేవునితో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి? కేవలం దేవునితో మాత్రమే కాదు, కింద రాసుకోండి, తోటి విశ్వాసులతో, మరియు శత్రువులతో. ఇవన్నీ కూడా 12వ అధ్యాయంలో చెప్పాడు. మన సంబంధం దేవునితో ఎలా ఉండాలి, తోటి విశ్వాసులతో ఎలా ఉండాలి, మూడోది శత్రువులతో ఎలా ఉండాలో మొదటి 12వ అధ్యాయంలో చెప్పాడు. దీని అంతటిని ఒక్క మాటలో చెప్పాలంటే సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్. ఒకటి రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధం. 2 రిలేషన్షిప్ విత్ కోబిలీవర్స్, విశ్వాసులతో సంబంధం. 3వది రిలేషన్షిప్ విత్ ఎనిమీస్, శత్రువులతో సంబంధం. ఎలా ఉండాలో 12వ అధ్యాయంలో తెలియజేస్తాడు. నెక్స్ట్, రెండవది సమాజంలో విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉండాలి? సొసైటీలో, సమాజంలో విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉండాలి? ఇది నేర్చుకోవాలంటే ఎన్నో అధ్యాయం చదవాలి మనం? 13వ అధ్యాయం, చాప్టర్ 13. ఈ 13వ అధ్యాయంలో ప్రభుత్వం పట్ల మనం ఎలా ఉండాలి అక్కడ రాస్తాడు. ఎవనికి పన్నో వానికి పన్ను, ఎవరికి సుంకమో వాడికి సుంకం చెల్లించడి. ట్యాక్స్ కట్టాలి, పన్నులు కట్టాలి. ఏం కట్టాలి? ప్రభుత్వానికి మనం పన్నులు ఎగవేయకూడదు. క్రైస్తవులమైన మనం మనుషుల్ని ప్రేమించాలి. ఈ లోకంలో వెలుగు సంబంధులుగా మనం నడవాలి. చీకటి కార్యాలు మనం ఎన్నడూ చేయకూడదు. ఈ సమాజంలో మనం ఒక వెలుగులాగా, జ్యోతిలాగా మనం వెలగాలని పౌలు ఈ అధ్యాయంలో తెలియచేస్తాడు. నెక్స్ట్ 3, బలహీన విశ్వాసులతో విశ్వాసి యొక్క సంబంధం. సంఘంలో కొందరు బలహీన విశ్వాసులు ఉంటారు. అలాంటి వాళ్ళతో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి? మినిస్ట్రీ టు వీక్ పర్సన్స్, బలహీనుల మధ్య పరిచర్య. బలహీన విశ్వాసులు అంటే ఏంటో ఒకసారి చూడండి. 14వ అధ్యాయం, విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అండర్లైన్ చేసుకోండి. ఒక బలహీనమైన విశ్వాసం ఉంటాడు, వాడిని మనం చేర్చుకోవాలా, తిరస్కరించాలా? చేర్చుకోవాలా. ఏంటి వాళ్ళ బలహీనతలు? 2వ వచనం, ఒకడు సమస్తము తినవచ్చు అని నమ్ముతున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలే తింటున్నాడు. ఒక బలహీన విశ్వాసం ఉన్నాడు, ఆయన ఏం నాన్ వెజిటేరియన్ తినడు, ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే తింటాడు. నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత అన్ని తినాలయ్యా, అది తినాలి, ఇది తినాలి, నువ్వు కూడా మాలో కలిసిపోవాలి అనకూడదు వాళ్ళని. కొంతమంది వేరే అన్ని జనుల నుంచి రక్షింపబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎన్నడూ పాపం మాంసం తినరు. అలాంటి వాళ్ళని మనం ఫోర్స్ చేయకూడదు. ఏం చేయమని? తినమని, మాంసం తినమని తినకూడదు. అన్నీ పవిత్రమైపోయినాయి, తినేసేయాలి నువ్వు కూడా. తినపోతే ఎట్లా?
నువ్వు ఎన్నాళ్ళైంది క్రైస్తవుడు అయి ఉండి, మా ఇంటికి రా నీకు తినిపిస్తా, నీ చెప్ప పెట్టకుండా పెడతా, ఇట్లా బెదిరిస్తారు కొంతమంది. ఇట్లాంటి పనులు మనం చేయకూడదు. ఆయన ఒక బలహీనమైన విశ్వాసి, ఆయన్ని మనం అంగీకరించాలి, ఎందుకంటే ప్రభు ఆయన్ని అంగీకరించాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒకడు ఒక దినం మంచిది అంటాడు, ఒకడు అన్ని రోజులు మంచిది అంటాడు. సత్యం ఏంటంటే అన్ని రోజులు మంచిది. కానీ కొంతమంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది, కొన్ని రోజులు మంచి రోజులు ఉంటాయి, కొన్ని రోజులు చెడ్డ రోజులు ఉంటాయి. ఆ బిలీఫ్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంత తొందరగా వదిలిపెడతారా? పాపం వదిలిపెట్టరు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? మనం అంగీకరించాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది. వీళ్ళే బలహీనమైన విశ్వాసులు. అంటే బలహీనమైన విశ్వాసులతో మన సంబంధం ఎలా ఉండాలంటే వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని చేర్చుకోవాలి, వాళ్ళని బలవంతం చేయకూడదు. బలవంతం చేయకూడదు. నెక్స్ట్ 4, బలహీనులకు పరిచర్య. 15వ అధ్యాయం, బలహీనులకు పరిచర్య. బలహీనులను చేర్చుకోమని 14వ అధ్యాయంలో చెబితే 15వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే చేర్చుకోవడం మాత్రమే కాదు, వాళ్ళకు కూడా మనం పరిచర్య చేయాలి. బలహీనులకు మనం పరిచర్య చేయాలని పౌలు గారు చెప్తారు. చూడండి 15:1, కాగా బలవంతులమైన మనం మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. ఆ బలహీనులకి మనం పరిచర్య చేయాలి. 7వ వచనం, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరికొకడు చేర్చుకొనుడి. ఒకరికొకడు చేర్చుకొనండి. ప్రభు బలహీనులను త్రోసివేశాడా? వాళ్ళకు పరిచర్య చేశాడా? పౌలు బలహీనులను త్రోసివేశాడా? వాళ్ళకు పరిచర్య చేశాడా? ప్రభు కూడా పరిచర్య చేశాడు బలహీనులకి. రేపు గుడ్ ఫ్రైడే పండుగ, ఈరోజు గురువారం. చాలా మెయిన్ లైన్ చర్చెస్లో ఈరోజు ప్రభురాత్రి భోజనం ఉంటుంది. యేసు ప్రభువారు శిష్యులకు కాళ్ళు గడిగాడు కదా. అంటే ఆయన ఏం చేశాడు? వాళ్ళకి పరిచర్య చేశాడు. వాళ్ళు బలవంతులా బలహీనులా? శిష్యులు చాలా బలహీనులు అయినప్పటికీ ప్రభు వాళ్ళకి ఏం చేశాడు? పరిచర్య చేశాడు. కనుక ప్రభు ఏ విధంగా బలహీనులకు పరిచర్య చేశాడో, పౌలు ఏ విధంగా పరిచర్య చేశాడో, మనం కూడా బలహీనులకు పరిచర్య చేసేవారిగా ఉండాలని 15వ అధ్యాయంలో అనేక విషయాలు తెలియచేశాడు. బలహీనులకు పరిచర్య అంటే ఏదో పాదాలు కడగడం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా వాళ్ళకి సహాయం చేయాలి. దానికి ఒక పేరు పెట్టాడు పౌలు. ఎవరైనా చెప్పగలరా? చాలాసార్లు చెప్పా మీకు. పరిశుద్ధుల పరిచర్య అని పేరు పెట్టాడు. చెప్పలేదా మీకు? మాసిదోనియా సంఘాల గురించి చెప్పేటప్పుడు ఏం పరిచర్య అది? రాసుకోండి, పరిశుద్ధుల పరిచర్య. పరిశుద్ధుల పరిచర్య గురించి పౌలు 15వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు. చదువుతున్నా చూడండి, 15:25-26 బైబిల్ చూస్తున్నారు అందరూ? అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేం వెళ్తున్నా. పౌలు గారు అంటున్నాడు, నేను యెరూషలేం పోతున్నా. ఏం పని మీద వెళ్తున్నాడు? పరిశుద్ధులకు పరిచర్యకి వెళ్తున్నాడు అంట. ఏంటి పరిశుద్ధుల పరిచర్య అంటే? 26, ఎలాగంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు, అకయా వారు కొంత సొమ్ము చందా వేయటానికి ఇష్టపడ్డారు. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. చూసారా పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, యెరూషలేములో చాలా పేద క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి ఈయన మాసిదోనియా సంఘాల్లో నుంచి కొంత సందా పోగు చేసి, అకయా సంఘం అంటే కొరింది నుండి సంఘం నుండి కొంత ఆర్థిక డబ్బులు పోగు చేసి
ఒక మూట తీసుకొని, ఈ మూట తీసుకొని ఎడకపోతాడంట, యెరూషలేం వెళ్తాడు. ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ బలహీనులు ఉన్నారు, ఆత్మీయంగా బలహీనులు, ఆర్థికంగా బలహీనులు. పేద క్రైస్తవులకు ఆయన ఆర్థికంగా సహాయం చేయడానికి. ఇప్పుడు చెప్పండి, బలహీనులకు పరిచర్య అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఆర్థికంగా కూడా మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదం నువ్వే అనుభవించొద్దు. సంఘంలో పేద క్రైస్తవులు ఉంటారు, అలాంటి వారికి మనం ఆర్థికంగా సహాయం చేయాలి. ఆర్థికంగా సహాయం చేయాలి. ఎవరికైనా ఆ పూట అన్నం వండుకోవడానికి బియ్యం లేకపోతే మన ఇంట్లో నుంచి బియ్యం తీసుకెళ్ళి మనం ఇవ్వాలి వాళ్ళకి. అది పరిశుద్ధుల పరిచర్య. ఈ విషయాలన్నీ కూడా 15వ అధ్యాయంలో రాస్తాడు. ఇంకెన్ని మిగిలినాయి? ఒకే ఒక అధ్యాయం, 16వ అధ్యాయం. 16వ అధ్యాయం టైటిల్ ఏంటంటే పౌలు యొక్క వందనములు. వందనాలతో ముగిస్తాడు. ఎన్ని పేర్లు ఉంటాయో, అసలు ఇన్ని పేర్లు రాయడానికి అంటే ఎక్కడ ఓపిక వచ్చిందో తెలియదు నాకు. 16వ అధ్యాయం అంతా పేర్లు పేర్లు పేర్లు, ఎన్ని పేర్లు జ్ఞాపకం చేసుకుంటాడు చూడండి. 16, 1 నుంచి 2 వరకు ఫీబేకి సహాయం చేయమన్నాడు కదా. తర్వాత ఎవరి గురించి చెప్పాడు? 3 నుంచి 7 వరకు, 5 వరకు అకులా ప్రిస్కిల్లాకి వందనాలు చెప్తున్నాడు. తర్వాత పేర్లు చెప్తాను, మరి అండర్లైన్ చేసుకోండి. 5వ వచనం ఎపైనెట్టుకు వందనాలు. కనబడ్డాడు మీకు ఎపైనెట్టు? 7వ వచనం నా తోడి ఖైదీలు ఆంద్రోనీకి వందనాలు, యూనియాకి వందనాలు. 8వ వచనం అంప్లియతుకు వందనాలు. 10వ వచనం అపెల్లేకి వందనాలు, అరిస్టోబుల్ ఇంటి వారికి వందనాలు. 11వ వచనం నార్కీసుకు వందనాలు. 12వ వచనం త్రిఫైనా త్రిఫోసాకి వందనాలు, ప్రియురాలకు పెర్సిస్కు వందనాలు. 13వ వచనం రూపునకు వందనాలు, అతని తల్లికి వందనాలు. ఎందుకు వాళ్ళ తల్లికి వందనాలు? ఆమె నాకు కూడా తల్లి. ఎంత గొప్ప మాట. రూపునకు వందనములు, అతని తల్లికి వందనాలు, ఎందుకంటే ఆ తల్లి నాకు కూడా తల్లి. ఎంత గొప్ప మాట చూడండి. ఇట్లా చాలామందికి ఆయన వందనాలు చెప్తూ ముగిస్తాడు. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు నేను ఒక 3 లెసన్స్ చెప్పి ముగిస్తాను. లాస్ట్ 5 మినిట్స్, చివరి 5 నిమిషాలు. నెంబర్ 1, మన శరీర అవయవాలని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి. మన శరీర అవయవాలని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి. రెఫరెన్స్ రాసుకోండి, రోమా 12:1 చదువుతున్నా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము, దేవునికి అనుకూలము, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. అందరు నా వైపు చూడండి. శరీర అవయవాలంటే ఏంటి? ఇదిగో నా చేతులు, నా కళ్ళు, నా చెవులు, ఇవన్నీ నేను ఎవరు సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. వినండి, నా కళ్ళు నేను దేవునికి సమర్పించుకుంటే ఇక ఈ కళ్ళతో అపవిత్రమైన వాటిని నేను చూడకూడదు. నా చేతులు దేవునికి సమర్పించుకుంటే చెడ్డ పనులు ఈ చేతులతో చేయకూడదు. లంచాలు తీసుకోకూడదు, వడ్డీలు తీసుకోకూడదు, అన్యాయపు సొమ్ము తీసుకోకూడదు ఈ చేతులతో. నా చెవులు దేవునికి సమర్పించుకుంటే అపవిత్రమైనవి, చెడ్డ మాటలు వినకూడదు. ఎవరైనా మాట్లాడుకుంటుంటే అక్కడి నుంచి లేచిపోవాలి. ఎందుకని? మన చెవులు మనవి కాదు. ఎవరు సమర్పించాం? చాలామంది వెంట్రుకలు సమర్పిస్తారు, గుండు చేపించుకుంటారు. మేము వెంట్రుకలు ఇచ్చేసామండి. వెంట్రుకలు ఎవరికి కావాలి? ఎవరు అడిగారు? దేవుడు. బైబిల్ ఎక్కడ నీ వెంట్రుకలు నాకు ఇవ్వమల్లా? దేవుడు అడిగింది ఏంటంటే నీ శరీర అవయవాలను సమర్పించుకో. అది మొదటి పాఠం. రెండవది, ఎవరికి తీర్పు తీర్చకూడదు. అది సంఘంలో చాలామంది ఉంటారు, బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. ఉంటారా? ఉండరా? అందరూ బలవంతులే ఉంటారా? కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారు? బలహీనంగా ఉంటారు. వాళ్ళకి మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే.
14వ అధ్యాయం 3వ వచనం. 14:3. తినేవాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినేవానికి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. నువ్వెవడో జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఖచ్చితంగా ఇతను నరకానికి వెళ్తాడని చెప్పకూడదు ఎవరిని. ఎందుకు చెప్పకూడదు? మనం ఆ జడ్జి ఎవరు? దేవుడు. దేవుడే ఆయన్ని చేర్చుకుంటే నువ్వెవడో నేనెవడో తీర్పు చెప్పడానికి? నెవర్ జడ్జ్ ఎనీవన్. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు కూడా చెప్పాడు, తీర్పు తీర్చకుడి అన్నాడు. తీర్పు తీర్చకూడదు. చివరిగా నేర్చుకోవలసినటువంటి చివరి పాఠం ఏంటంటే, దైవ జనులను ఆదరించాలి. దైవ సేవకులను, సువార్థికులను, దైవజనులు, దైవ సేవకులు, సువార్థికులు, మిషనరీలని ఏం చేయాలి? మనం ఆదరించాలి, ఆతిథ్యం ఇవ్వాలి. వాళ్ళు దేవుని సేవకులు కనుక వాళ్ళని మనం ఆదరించాలి, ఆతిథ్యం ఇవ్వాలి, వారిని ఘనపరచాలి. పౌలు గారు చూడండి, ఆ మాట మళ్ళీ చదువుతున్నా నేను. 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకు కూడా తల్లి. బా, ఎంత గొప్ప మాట! ఏంటి ఆమెనేంటి నా తల్లి అంటాడు ఈయన? ఏం చేసింది ఆ తల్లి? ఏం చేసి ఉంటుంది? ఏంటి ఎవరు మాట్లాడలేదు? రూపు యొక్క తల్లిని పట్టుకొని ఏమంటున్నాడు ఈయన? ఆమె నాకు కూడా తల్లి అన్నాడంటే ఏం చేసి ఉంటుంది ఆ తల్లి? కుమారుడు ఆకలి తీర్చింది. ఎవరి ఆకలి? పౌలు ఆకలి కూడా తీర్చింది అనమాట. పౌలుని ఆదరించింది, పౌలుని తన కుమారుడిగా స్వీకరించింది. ఎంత గొప్ప భాగ్యం అండి! ఉన్నారా మరి అలాంటి తల్లులు? దేవుని సేవకులకే తల్లులు వాళ్ళు. మేము ఎక్కడ పనిచేసినా, నా సేవా ప్రారంభం 1997 నుంచి నేను సేవలో ఉన్నా. ఏ సంఘానికి వెళ్ళినా దేవుడు అక్కడ నాకు ఒక తల్లినిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ సంఘానికి వెళ్ళినా అక్కడ ఒక తల్లిని దేవుడిస్తాడు. ఎంతోమంది తల్లులు ఎంతగానో ప్రేమించారు నన్ను. వాళ్ళు తమ సొంత కుమారుడిలాగా ప్రేమించారు. నేను కూడా చెప్పగలను, ఆమె నాకు కూడా తల్లి అని. వాళ్ళ గురించి ఎంత గొప్ప మాట అండి అసలు. కనుక దేవుని బిడ్డలమైన మనం దైవజనులను ఆదరించాలి, ప్రోత్సహించాలి, ఆతిథ్యం ఇవ్వాలి. వాళ్ళను మన బిడ్డలాగా చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన మన హృదయాల్లో చేసుకుందాం. సజీవ యాగంగా మన శరీర అవయవాలని ప్రభువుకు సమర్పించామా? నీ కళ్ళు, నీ కాళ్ళు, నీ చేతులు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇవిగో నా కళ్ళు, ఈ కళ్ళతో ఇక నేను అపవిత్రమైన వాటిని చూడను. ఇవిగో నా చేతులు, ఈ చేతులతో అపవిత్రమైన పనులు నేను చేయను ప్రభువా అని పశ్చాత్తాపడదాం. మనల్ని మనం సమర్పించుకుందాం. ఆమె నాకు కూడా తల్లి అంటున్నాడు. ఎంత గొప్ప మాదిరి! రూపు యొక్క తల్లి. అలాంటి తల్లిగా నేను కూడా ఉంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఎవరికైనా తీర్పు తీర్చే మనసు ఉందా? ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నేను ఎవ్వరికీ జడ్జిమెంట్ ఇవ్వకుండా తీర్పు తీర్చే దేవుడు నువ్వు కనుక నేను వారిని ప్రేమించడానికి, అంగీకరించడానికి సహాయం చేయని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, రోమాపత్రిక 1 Hour 1 Book అనే సిరీస్లో ధ్యానించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. రోమాపత్రికలో అనేక సిద్ధాంతాలను, క్రైస్తవ నడవడిక గురించి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు. ముఖ్యంగా సజీవ యాగంగా మా శరీర అవయవాలు మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. కనికరించండి, కృప చూపండి, సహాయం చేయండి. ఈ లోకాన్ని, లోక మర్యాదను మేము అనుసరించకుండా ఉత్తమము, అనుకూలమైన నీ చిత్తాన్ని మేము చేసేవారిగా ఉండటానికి సహాయం చేయండి. ఎవ్వరికి జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళగా, తీర్పు తీర్చేవారిగా ఉండకుండా అందరినీ ప్రేమించేవారుగా, ఆదరించేవారుగా ఉండటానికి కృప చూపమని, చేరువచ్చిన బిడ్డలందరినీ నిండారుగా దీవించమని, యూట్యూబ్లో చూస్తున్న వారిని కూడా బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.
ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.